అమృత హృదయాలు 4వ భాగం. 3వ భాగంలో విశ్వనాథం పూర్తిగా మారిపోతాడు. మెడ్రాస్ వెళ్ళడం మానేస్తాడు. ఇక మరిదిపై తనపై వచ్చిన నిందలకు బాగా బాధపడుతుంది ఊర్మిళ. వెంటనే మరిదికి పెళ్లి చేయాలని నిశ్చయించుకుంటుంది. సంబంధం చూస్తే ససేమిరా అంటాడు వేణుగోపాల్. కథ కొనసాగుతుంది. ఆ రాత్రి రాముడికి కడుపు నొప్పి విపరీతంగా వచ్చింది. ఊర్మిళ ఆచార్యులు గారిని పిలిపించింది. కానీ ఆయన ఇచ్చిన మందులకి తగ్గకపోయేసరికి వేణు హాస్పిటల్కి ప్రయాణం చేయించింది. విశ్వం కూడా గుంటూరే వెళ్ళాడని రాముడు చెప్పాడు. ట్యాక్సీ తీసుకుని ఊర్మిళ మున్సబు గారు తీసుకువెళ్లారు. సీతకు కూడా వెళ్ళాలని ఉన్నా ఇంటి దగ్గర ఎవరూ లేరని మానుకుంది. పోనీ అక్కయ్య, బూచబ్బాయితో నాటకం వేయిస్తాన్లే, నువ్వు మాత్రం పొద్దున్నే వచ్చేయి అన్నది సీత. 10 గంటలు దాటింది. విశ్వం జాడే లేదు. సీత భోజనం చేసి వరండాలో మంచం వాల్చుకొని కూర్చుంది. లోలోన భయంగా ఉంది. ఒంటరిగా ఎలా ఉండాలా అని. 11 గంటలకి విశ్వం ఇంటికొచ్చాడు. సీతను చూసి నవ్వాడు. ఆమెకు నవ్వు కంపరంగా ఉంది. బూచబ్బాయ్, నాతో వేషాలేసావంటే గాడిదనెక్కిస్తాను, సీత కోపంగా అన్నది. ఊర్మిళ వస్తుందా ఈ రాత్రికి? అతడు ఆమె విననట్లే అడిగాడు. రాదులే, బాగా నిషా ఎక్కించి నీ గదిలో పడుకోవచ్చు బూచబ్బాయ్. నేను మనిషిని అని గుర్తుంచుకో సీత, మర్యాదగా పిలువు. అబ్బా అట్లాగా, పెళ్ళైన 10 ఏళ్లకి భార్య గుర్తుకొచ్చిన మగాడు కూడా మనిషే. ఇదిగో బూచబ్బాయ్, నీ మంత్రాలకి చింతకాయలు రాలవు. నీకు నీరజ, ఊర్మిళ, రోజా, రీటా, పీట అందరూ ఒకటేనని నాకు తెలుసు. అక్కయ్యని మోసం చేసి మళ్ళీ మొదటికొద్దామనుకుంటే ఈ ఊళ్ళో నీకన్నా దురదృష్టవంతుడు మరొకడుండడు. విశ్వం ఉలిక్కి పడ్డాడు లోలోన. కానీ ఆ తడబాటుని కనిపించనీయలేదు. ఏం, నీకు కూడా రాస్తానన్నదా కొంత ఆస్తి? ఓహో, నీకు తెలిసిందన్నమాట. అయితే ఆ మునసబు ఈ సంగతి భుజాన వేసుకుని ఊరేగుతున్నాడా? అక్కయ్యన్ రాని మీ నాన్నగారు స్నేహితుడని చెప్తే సర్పంలాంటి మనుషులకి రహస్యాన్ని విప్పి చూపించాడు. ఆవిడకి నిన్ను గార్డియన్గా వేశాడేమిటి కొంపదీసి మా నాన్న? సీత మౌనంగా వంట ఇంట్లోకి వెళ్ళి పెరటివైపు తలుపుల్ని మూసింది. వెనుదిరిగి చూడగానే విశ్వం నిలబడి ఉన్నాడు. సీత, నీ భర్త ఎవరో గాని పాపం చాలా దురదృష్టవంతుడు, కొంటెగా నవ్వుతూ అన్నాడు. ఆహా, మూర్ఖాగ్రేసర చక్రవర్తుల వంశంలో వాడే, మీలాగే. నువ్వు ఎంత వ్యంగ్యంగా మాట్లాడినా నాకు కోపం రాదు సీత. ఎందుకో తెలుసా? నువ్వు అందమైన దానివి సీత, నిజం. అతడు ఆమె భుజాల మీదుగా వంగి గట్టిగా నడుం చుట్టూరా చేతులు వేసి పట్టుకున్నాడు ఆమెను. వదులు మర్యాదగా, సీత గర్జించింది పెనుగులాడుతూ. ఇంట్లో ఉన్నది మనమే నోయ్. అతడు వదల్లేదు. ఆమె ముఖానికి చేరువుగా తన ముఖాన్ని ఆంచి చెక్కిలిపై ముద్దెట్టుకోబోయాడు. అతని చెంప చెళ్ళుమనిపించింది సీత. మూర్ఖుడా, ఇదా నీ అసలు రూపం? నువ్వు అక్కయ్యని మోసం చేస్తావని నేనప్పుడే ఊహించానులే. ఆగు, ఒక్కడుగు ముందుకు వేశావో నువ్వో నేనో చావాల్సి వస్తుంది, గుర్తుంచుకో. సీత అతని పట్టు వదిలించుకొని గుమ్మంలో నిలబడింది. ఎలాగూ చచ్చేదానివే కదా, ఒక్కసారి నాకు అమరసుఖాన్నిచ్చి మాట్లాడకు. నీకంటే మృగం నయం. తాగిన నిషాలో నన్నెవరనుకుంటున్నావో ఈ ఇంట్లోనే పడుండు. ఆమె గబాల్న తలుపు లాగబోతుంటే ఓ కంగలో ఆమె చేతిని అందుకుని తన వైపుకి లాక్కున్నాడతడు. లోపల నుంచి నేను వేస్తాను గడి. వీధి తలుపుల్ని కూడా మూసి తాళం వేసే వచ్చాను. ఎవ్వరూ రారు. ఎవరికీ చెప్పనులే. అయినా నీకు నీ మొగుడే లేడు. నాకు నా సీత గట్టిగా అతడి చేతిని కొరికింది. అతడు బాధతో గిలగిల్లాడిపోయాడు. కానీ వదిలిపెట్టలేదు. వదులు, నిన్ను చంపేస్తాను, వదులు. మళ్ళీ కొరికింది చేతిని. ఈసారి రక్తం వచ్చింది. కండ పైకి వచ్చింది. నిన్ను వదులుతానా? నరికి నలిపి పోగులు పెడతాను. అతను ముఖం వంచి ఆమె చెక్కిల్ని అందుకోపోతుంటే బలంగా విదిల్చి క్షణంలో గుమ్మం అవతలికి వెళ్ళిపోయి గొళ్ళెం పెట్టింది. భయంతో అవమానంతో ఆమె పిచ్చిదానిలా వణికిపోతోంది. ఎంత తెగించావే? ఇలాగే చావు. నీ అసలు విషయం అక్కయ్యకు చెప్పి నిన్ను వీధుల్లో పరిగెత్తే కుక్కలతో కరిపిస్తాను. ఉండు. సీత గొళ్ళెంలాగి తాళం కూడా వేసింది. గబగబా తన పెట్టి తీసుకుని వీధి తలుపులకున్న తాళాన్ని పగలగొట్టింది. బయట చీకటి నల్లటి తెరలా ఆవరించుకుంది. భయంతో అదురుతున్న గుండెల్ని చేతుల్లో పెట్టుకొని ఆ చీకట్లో కలిసిపోయింది. విశ్వం పెరట్వైపు తలుపులకున్న తాళాన్ని బద్దలు కొట్టి బయటకు వచ్చేశాడు. అన్ని తలుపుల్ని మూసి తాను సూట్కేస్ పుచ్చుకొని బయలుదేరాడు తిన్నగా మద్రాస్కి. మర్నాటి ఉదయం వచ్చిన ఊర్మిళ పక్క ఇంటి వారిని అడిగింది సీత ఉన్నదా అని. వాళ్ళు లేదన్నారు. ఏమైంది? గుంటూరు గాని రాలేదు కదా? నేను రావడం ఆలస్యమైందని. ఎక్కడికి వెళ్ళదే? ఈ తాళాలేమిటి? ఆమె గుండెల్లో భయం, అనుమానం పడగలెత్తాయి. 5-6 నిమిషాలు అలాగే నిలబడిపోయింది ఏమీ తోచక.
పొరుగింటి వారికి వినోదంగా ఉన్నదని గమనించి తాళం పగలగొట్టి లోనికి వెళ్ళింది. ఈయన మద్రాసు వెళ్ళారన్నమాట. సీత పెట్టేది? అయ్యయ్యో, సీత ఏమైంది? ఈయన ఏమైనా చేశారా? ఏం జరిగింది? ఏమిటిది? ఎవరు రాశారు? సీత అనుకుంటాను. ఆమె మంచం పైన ఉన్న కాగితం అందుకుని మడత విప్పింది. అక్కయ్య, ఆ రోజున నేను చావు తప్పించుకున్నాను. నీకెలా చెప్పను? నీ రుణాన్ని తీర్చుకోలేనిక. నీ మంచి మనసే నన్ను బూచబ్బాయిని చంపకుండా అడ్డుపడింది. స్త్రీకి శీలం ప్రాణంతో సమానం. నా శీలాన్ని హరించబోయాడు మీ బూచబ్బాయి. సర్వనాశనం జరిగేదే ఒక్క క్షణం తాళం రాకపోతే. నీ పక్కన నవ్వుతూ నీ మనసైన మనిషిగా నిలబడితే చూడాలని కలలుగన్న నేను అతన్ని ఎంత అసహించుకుంటున్నానో నీకెలా చెప్పను? నేను వెళ్ళిపోక తప్పదక్కయ్యా. బహుశా మళ్ళీ నిన్ను చూడలేనేమో. వేణుకి ఏం చెప్పమని రాయను? నన్ను క్షమించమను. వెళ్తున్నానక్కయ్యా, నమస్కారాలు. నీ చెల్లెలు సీత. ఉత్తరంలో కొన్ని అక్షరాలపైన కన్నీటి చుక్కలు పడి సగం సగమే కనిపిస్తున్నాయి. సీత, నన్ను నమ్మినందుకు నిన్ను చీకట్లో తరిమేశాను తల్లి. నీకెవ్వరూ లేరని వేణు చెప్పినప్పుడు నా గుండెలు తరుక్కుపోయాయి. నీ అభిమానం చూసి నా మనస్సు మురిసిపోయింది. అక్కయ్య అంటూ ప్రతిక్షణం అనురాగాన్ని పంచిస్తుంటే నా ఊహలని ఓదార్చుతున్నట్లుండేది. కానీ ఇలా జరుగుతుందని నేను ఊహించనైనా ఊహించలేదమ్మా. వేణుకేం చెప్పను? ఈ లోకానికి ఏమని సమాధానం ఇవ్వను? ఒక్క ఆడదానికి సాటి మనిషిగా రక్షణ ఇవ్వలేకపోయానమ్మా. భగవంతుడా, ఎంత నిర్దయుడైపోయావయ్యా నువ్వు కూడా. అతడు నాకు భర్త అని ఇంకెలా నమ్మను? ఎందుకు ఈ బ్రతుకింకా? నాకు దిక్కులేదయ్యా. బూచబ్బాయి, నన్ను వెళ్ళగొట్టుకు అని ఎంత అభిమానంగా నవ్వుతూ చెప్పిందో. ఆఖరికి ఇంట్లో తలదాచుకున్న మనిషి కూడా మీకు రీటాలాగానే కనిపించిందా? ఊర్మిళ మంచం పైన వాలిపోయి పెద్దగా ఏడవసాగింది. ఎంతగా నిగ్రహించుకున్నా దుఃఖం ఆగడం లేదామెకు. ఉదయం మధ్యాహ్నం వరకు జరిగింది. నిశ్శబ్దంగా దుఃఖిస్తూనే ఉంది. సాయంత్రం చీకటి పడుతున్నప్పుడు తలెత్తింది. సీత చీకటి పడకముందే దీపం వెలిగించి, అక్కయ్య, దీపానికి నమస్కారం చేద్దాంరా అని పిలిచేదానివి. ప్రతిరోజు భక్తితో కళ్ళు మూసుకొని నువ్వు శ్లోకం చదువుతూ ఉంటే మా ఇంట్లో మహాలక్ష్మి వెలిసిందని మురిసిపోయేదాన్నమ్మా. ఇప్పుడు ఎవరున్నారు? నన్ను అక్కయ్య అని పిలిచేవాళ్ళు. దీపం వెలిగిస్తూ కళ్ళు తుడుచుకుంది. ఆ రోజంతా ఉపవాసమే ఆమెకు. 4-5 రోజులు గడిచిపోయాయి. నిశ్శబ్దంగా దుఃఖించడం, దిగులుగా వాకిలి వైపు చూడడం తప్ప ఆమెకు మరో ధ్యాసే లేదు. వదినా, ఏమిటి దీపం వెలిగించనే లేదింకా? సీత. వేణు గొంతు వినగానే ఆమెకు గుండెల్లో దుఃఖం పొంగి మహాసముద్రమైపోయింది. మంచం మీద నుంచి లేవలేనంత నీరసం ఆవహించింది. సీత ఎక్కడుందో వదిన. ఒంట్లో కులాసాగలేదా? సీత ఏది? వేణు దీపం వెలిగించాడు. ఏమైంది వదినా? సీత ఏది? అరే, ఏడుస్తున్నావా? ఏమైంది? చెప్పొదినా. దీపం వెలుగులో ఊర్మిళ చెక్కిళ్లపై ధారలై ప్రవహిస్తున్న దుఃఖాన్ని చూసి అతనికి ఏదో కీడు జరిగిందని అర్థమైంది. సీత వెళ్ళిపోయింది వేణు. ఏమిటి? సీత వెళ్ళిపోయిందా? ఎందుకని? నీతో చెప్పిందా? ఎక్కడికి వెళ్ళింది? ఎప్పుడు వెళ్ళింది? ఎవరైనా వచ్చారా? నాకు చెప్పకుండానే వెళ్ళిపోయిందా? వేణుకి తానేం మాట్లాడుతున్నాడో తనకే తెలియనంత ఆవేశం వచ్చింది. ఊర్మిళ జరిగిన సంగతి చెప్పింది. సీత రాసిన 4 వాక్యాలు చూపించింది. వేణు నిర్విణ్ణుడైపోయాడు. తన సర్వస్వాన్ని ఎవరో ఎత్తుకుపోయినట్లు విలవిలలాడిపోయింది అతని మనస్సు. ఎంత ఘోరం జరిగిపోయింది. ఇప్పుడు ఎక్కడని వెతకను? వేణు కళ్ళల్లో తడి మెరిసింది. ఇదంతా నా తప్పు వేణు. నేను మీ అన్నయ్యని మనిషిని నమ్మాను. కానీ ఇలా జరిగిందని నాకెందుకు చెప్పలేదు వదిన ఇన్నాళ్ళు? అతని స్వరం బాధతో వణికిపోతోంది. ఎవరికి ఏమని చెప్పి పంపనయ్యా నీ దగ్గరికి? సీత, ఒక్కసారి నా దగ్గరకు రాకూడదనుకున్నావా? నేను నీ వాణ్ణి అని నీకెన్నిసార్లు చెప్పాను? నీకోసమే నేను ఇలా మాటిమాటికి ఇంటికి వస్తున్నానని కూడా చెప్పానే. ఎందుకు ఇలా నన్ను ఒంటరి వాణ్ణి చేసి వెళ్ళిపోయావు? వేణు ఎంత బ్రతిమిలాడినా అన్నానికి లేవలేదు. వదినా, నాకు సీత కావాలి. నేను సీత లేకుండా బ్రతకలేను వదినా, బ్రతకలేను. నీకు ఈ మాట చెప్దామనే కొండంత ఆశతో ఆనందంతో వచ్చాను. కానీ నేనంత అదృష్టవంతుని కాదు. ఊర్మిళ చేతుల్లో ముఖం దాచుకొని నిశ్శబ్దంగా దుఃఖించాడతడు. వేణు, ఏమిటి నువ్వంటున్నది? సీతని? అవును వదినా, సీతని ప్రేమించాను. పెళ్లి చేసుకుంటానని మాట కూడా ఇచ్చాను. తాను కాదన్నది. మాట్లాడను పొమ్మంది. కానీ ఒప్పించాను. ఒప్పుకున్నదని భ్రమపడి మురిసిపోయాను. సీతకి రాముడొక్కడే డాక్టర్ బాబు అన్నది. ఎంత అభిమానంతో అన్నదో. వేణుని ఊరడిస్తూ అతని తలని ఆప్యాయంగా గుండెలు కాంచుకుందామే. నీ మనస్సుని ఇంత బాధ పెడతానని ఊహించలేదు వేణు.
వేణు మనసు తెలిసిన తర్వాత ఆమె గుండెల్లో సన్నని మంట చెలరేగింది. ఈ వదిన నీకంట పరాయి మనిషి అయిపోయిందన్నమాట. ఒక్కసారంటే ఒక్కసారి వదినా, నేను సీతని ప్రేమిస్తున్నానని నాతో అనలేనంత దూరం ఉందా మన మధ్య? ఆమె బాధగా అంది. తానే చెప్తానన్నది, కానీ సీత వివాహిత, విడాకులు సంపాదించిన తర్వాత నీకు చెప్దామనుకున్నాను. తన కోసం మనమిద్దరం ఘర్షణ పడుతుంటే బాధపడుతుందేమో, అంతా నిశ్చయమైన తర్వాత చెబుదామనుకున్నాను. కానీ సీతకు నేనంటే ఇష్టం లేదని తేలిపోయింది. ఆమె మనస్సులో నేనుంటే తప్పకుండా నా దగ్గరికే వచ్చేది. రాదు వేణు, మనస్సులో ఉన్నా రాదు. ఆమె ఎవరనుకున్నావు? అభిమానం, నిగ్రహం, నీతి నియమాలున్న సీత ఎంత దుఃఖాన్నో మనసులో పెట్టుకొని నా కోసం మీ అన్నయ్యతో యుద్ధానికి దిగేది. అయినా ఆయన మారారు, సీత పుణ్యమా అని సంతోషపడిపోతున్నాను ఇన్నాళ్ళు. కానీ సీత గొంతుక కోయడానికి అని ఊహించలేకపోయాను. అతని తలని ఆప్యాయంగా నిమురుతూ చెప్పింది. అంతలో తలుపులు విసురుగా వేసిన చప్పుడై ఇద్దరు ఉలిక్కిపడి తలెత్తారు. విశ్వం వచ్చాడు. ఊర్మిళ మనస్సు బగబగా మండిపోయింది కక్షతో. ఊళ్ళో వాళ్ళు చూస్తారనైనా భయం సిగ్గు లేదన్నమాట. మీ రాసక్రీడలకి కౌగిలింతలు ముద్దులు పూర్తయ్యాయా? విశ్వం గర్జించాడు. ఊర్మిళ సిగ్గుతో అవమానంతో మరింత మండిపడింది. వేణు నిశ్చేషుడయ్యాడు. అవును, మాకు సిగ్గు లేదు, భయం లేదు, నీతి నిజాయితీ లేవు. పరాయి వాళ్ళని బలాత్కరించి ఇంట్లోంచి వెళ్ళగొట్టడం మాకు రాదు. ఎవరో చూస్తారని మాకెందుకు భయం? వేణు నా కన్నబిడ్డ, నా తమ్ముడు, నా స్నేహితుడు. నేను పెంచుకున్న మొక్క ఇది. గుండెల్లో దాచుకొని మరీ పెంచాను. కౌగిలించుకున్నా, ముద్దెట్టుకున్నా, ఎత్తుకున్నా నా వేణుకి నేను అమ్మగా తప్ప మరో భావమే రాదు. తప్పు చేసేవాళ్ళు తలుపులు బిగిస్తారు, తాళాలు కూడా వేస్తారు. ఈనాడు ఇతగాడు డాక్టర్, కానీ కాస్త ఒళ్ళు వెచ్చబడితే వదినా అని కలవరిస్తాడు జ్వరం తగ్గే వరకు. నేను తప్ప ఎవ్వరూ తన దగ్గర కూర్చోకూడదని మారం చేస్తాడు. ఇది కూడా తప్పే అయితే, మీరనుకున్న నీచ సంబంధమైతే ఈ సృష్టికి అర్థమే లేదు. మీరు నాకు భర్త అని ఇంకా నమ్మడంతోనే ఇంత ఘోరం జరిగింది. ఊర్మిళ నేత్రాలు అగ్నిగోళాలయ్యాయి. విశ్వం బిత్తరపోయాడు. సీత సంగతి తెలిసిందని గ్రహించి సీత వచ్చిందేమోనని నలుమూలలా చూశాడు. లేదని తెలిసి హాయిగా నిట్టూర్చాడు. సీతనేం చేశారు చెప్పండి? మీ తమ్ముడు పెళ్లాడాలనుకున్న దేవత చెల్లెల్లాంటి దాన్ని మీరేం చేశారు? ఊర్మిళ కోపంతో వణికిపోయింది. ఏం, దానికి కూడా ఆస్తి వస్తుందా ఏమిటి? వేణుకి వదినపైన మోజు, ఆస్తి రాయించుకోవడానికి సీతపైన మక్కువెందుకో వ్యంగ్యంగా ప్రశ్నించాడతడు. విన్నావా వేణు, నీకు నా పైన మోజట, వింటున్నావా? నాకు ఆస్తి రాయమని మీ నాన్నని అర్థించలేదే. మీరు సత్పురుషులని వేణుకి ఓ దిక్కంటూ ఉన్న నాకు వద్దన్నా రాశారు. మీరేం చేసినా చిల్లి గవ్వ ఇవ్వనిక. వేణు, నా గుండెలు మండిపోతున్నాయి. ఈ ఆస్తి అంతా నీదేనయ్యా. నన్ను రేపే మా ఊరు పంపించేయి. నేను ఈ దయ్యాల కొంపలో ఉండలేనిక. ఈ అపనిందలతో గుండెలు పగిలి చస్తే నాకు దిక్కెవరయ్యా? వేణు, దిక్కెవరు? ఊర్మిళ గొంతు గద్గదమైపోయింది. వేణు లేచి నిలబడ్డాడు. ఇన్నాళ్ళు నిన్ను ఓ దేవుడు అనుకున్నాను, పవిత్ర ప్రేమికుడు అనుకున్నాను. వదిన కోసం నువ్వేం చేసినా సహించాను, కానీ ఇక భరించలేను. నాకు దైవంతో సమానమైన వదిన్ని ఇంత మాట అనటానికి నీకు నోరెలా వచ్చింది? ఈ ఆస్తి నాకెందుకు? నేను లక్షలు సంపాదించగలను. చదువు సంస్కారం నేర్చుకున్నాను. వదిన పుణ్యమా అంటూ లోకం ఎన్నో అంటుంది. తెలుపుని నలుపు అంటుంది, నలుపుని తెలుపు అంటుంది. మనిషి లోకం కోసం బ్రతకడు, తన వాళ్ల కోసం, తన కోసమే బ్రతుకు మీద ప్రేమని పెంచుకుంటాడు. వేణు ఆవేశంతో ఊగిపోయాడు. విశ్వం పెద్దగా నవ్వాడు. తాటి చెట్టు కింద నిలబడి పాలు తాగుతున్నా అన్నాడట. నీలాంటి తెలివిగలవాడు ఏమిటయ్యా చేస్తున్నావు అంటే, బహుశా అడిగినవాడు నీలాంటి మహాజ్ఞాని అయి ఉండొచ్చు. ఆ వ్యంగ్యోక్తి చురుక్కుమన్నది విశ్వం గుండెల్లో. నీ దొంగ మాటలు చాలించబోయ్. మేనమామ కూతుర్ని కాదని ఎవరో దిక్కులేని దాన్ని చేసుకోమంది ఈ మహాపతివ్రత. మీ ఆట నిరాటంకంగా సాగుతుందని నువ్వు అన్నావు. వదినా, నాకు ఆకలేస్తోంది, పద. వేణు విసురుగా వంటింట్లోకి వెళ్ళిపోయాడు. ఊర్మిళ అతని వెనకే వెళ్ళింది. ఆమె గుండెల్లో బాధ దుఃఖంలా మారి ఘోష పెడుతోంది. వేణు ఆకలి అన్నాడే గాని 2 ముద్దలైనా తినలేకపోయాడు. నీళ్లు పోసి లేచాడు తినకుండానే. నేను తినలేనుదినా. అతని గొంతులో బాధ. ఊర్మిళకి ఒంట్లో ఉన్న సత్తువంతా పోయినట్లు నిరుత్సాహంగా నీరసంగా ఉంది. గోడకి చేరగిలబడి అలాగే కూర్చుంది. మర్నాడు కూడా అలాగే నిశ్శబ్దంగా గడిచిపోయింది. ఎవ్వరూ ఎవరితోనూ మాట్లాడిన పాపాన పోలేదు. వేణు బయటికే వెళ్ళలేదు. ఆ రాత్రి ఊర్మిళ కళ్ళు తెరుచుకుని పైకప్పు కేసి చూస్తూ ఉండిపోయింది. తల తిప్పి కళ్ళు మూసుకోబోతూ ఎదుట నిలబడిన విశ్వాన్ని చూసి భయంతో వణికిపోయింది.
అరవకు, నువ్వు నాకు కావాలి. ఊర్మిళని లేవదీసి తన గదిలోకి నడిపించుకు వెళ్ళాడు. ఆమెలో చలనమే లేనట్లు బొమ్మలా వెళ్ళింది. ఎప్పటికో భయం తగ్గింది. మీకు నమస్కారం పెడతాను. నన్ను నాకిష్టం లేదు. కావాలంటే ఈ ఆస్తంతా మీ పేరుని రాస్తాను. నన్ను వెళ్ళనివ్వండి. నాకు మీరంటే అసహ్యంగా ఉంది. సీతను చెరబట్టిన రావణుల్లా ఉన్నావు. తలుపులు వేస్తే తలా బద్దలు కొట్టుకొని చేస్తాను. మొగుడి దగ్గరికి రావడానికి అసహ్యమేమిటి? వేణు బాగున్నాడన్నమాట. ఆమె చెవులు మూసుకుంది. మీరు మనుషులు కాదు, రాక్షసుడి కన్నా హీనం. నాకు అనవసరం అదంతా. ఈ రాత్రి నుంచి నువ్వు నా భార్యవి. ఇక్కడే పడుకోవాలి. నువ్వు ఆస్తి, నువ్వు నన్ను ఆకర్షిస్తున్నారు. ఇన్నేళ్లు తెలియక మద్రాసు చుట్టూ తిరిగాను. నీరజ నిషాలో రీటా కోసం తప్పించి నిన్ను వదిలేశాను. రా. విశ్వం కళ్ళు ఎర్రగా మండిపోతున్నాయి కోరికతో. ఎంతో మధురంగా ఊహించుకున్న ఆమె మనస్సు ఆ క్షణాల కోసం ఎన్నేళ్ల నుంచో నిరీక్షిస్తోంది, అతని అనురాగం కోసం. కానీ ఆ ఘడియ ఆమె గుండెల్లో నిప్పులు మండుతున్న సమయాన ఎదురైంది. ఆమె మనస్సులో ఇప్పుడు భర్త పట్ల అసహ్యత తప్ప మరో భావమే లేదు. నన్ను చంపినా మీకు లొంగను అరిచింది. ష్, అరవకు, వేణుగాడేడుస్తాడు. ఎంత అందంగా మెరిసిపోతున్నావు. ఆమెను బలంగా కౌగిలించుకున్నాడు. చెక్కిళ్లపై ముద్దుల వర్షం కురిపించాడు. నన్ను వదలండి, నాకు అసహ్యం. అబ్బా వేణు, చచ్చిపోతున్నాను. ఆమె ఏడుపు వేణుకి వినిపించింది. కోపంతో అతని పిడికిళ్ళు బిగుసుకున్నాయి. లేచొచ్చాడు. వాడేం చేస్తాడే? భార్యాభర్తల మధ్య ఇన్నాళ్ళు కులికింది చాలదు. వాడిని పిలిచావో రేపు నలుగురిని పిలిచి నీ భాగవతం వినిపిస్తాను. వేణు ఆగిపోయాడు. గది తలుపులు విరక్కొట్టబోయి గదిలోకి వెళ్ళి చెవులు మూసుకుని తలగడలో ముఖం దాచుకుని ఏడవసాగాడు. ఊర్మిళ ఏడుపు వినిపిస్తూనే ఉంది ఇంకా. ఆ రాత్రి ఊర్మిళకి కాళరాత్రి అయితే వేణుకి నరకమే అయింది. తెల్లవారింది. వేణు ఊర్మిళకి కనపడలేదు. ఏం చేస్తుందో తెలియనంత పరధ్యానంతో ఆమె వంట ముగించింది. చారులో కారం వేయబోయి మళ్ళీ ఉప్పే వేసింది. పాలు పొంగిపోయిన తర్వాత అయ్యో అనుకున్నది కానీ లేచి నీళ్లు చల్లనే లేదు. పొద్దెక్కింది. విశ్వం భోజనం చేసి వెళ్ళిపోయాడు పొలానికి. వేణు జాడే లేదు. ఊర్మిళ పిలవనూ లేదు. ఎప్పటిలా 10 సార్లు 2 అయింది. అప్పటికి వేణు గుర్తుకొచ్చాడు. అన్నం తినవా వేణు? అతని గది ముందు నిలబడి అడిగింది. వదినా, నన్ను క్షమించు. నేను మూర్ఖుణ్ణి. రాకు లోపలికి. నా గురించి నీకు బాధొద్దు. నా ముఖం చూడకు వదినా. ప్లీజ్ వెళ్ళిపో. నేను నీకేమీ సహాయం చేయలేకపోయాను. కానీ వదినా, నేను అలా జరుగుతుందని కలలో కూడా అనుకోలేదు. నేనేం చెయ్యనిప్పుడు? ఎవరికి చెప్పుకోను నా బాధని? నాకెవరున్నారు? నిన్ను ఈ నరకంలో వదిలి నేనలా వెళ్ళను? పసిపిల్లవాడిలా ఏడవసాగాడు. ఊర్మిళ నవ్వింది విరక్తిగా. వెళ్ళిపోవేణు, నాకేం బాధలేదు. ఆమె గొంతులో దుఃఖం కదులుతున్న చప్పుడు. రాత్రి నేను చచ్చిపోతే బావుండేది. నాకు ఆ సంగతి గుర్తు చేయకు వేణు. సిగ్గుతో అవమానంతో ఏడవలేక అరిచానేమో. కానీ నాకు ఆయన దైవం వేణు. దైవమే కాదు, భర్త. నేను నా ప్రాణం పోయినా నా శవాన్ని కూడా ఆయన్నే దహనం చెయ్యనివ్వు. నన్ను ముట్టుకోవద్దు. నా కోసం ఏడవద్దు. వదినా, ప్లీజ్ నువ్వు వెళ్ళిపో. నా గుండెలు బద్దలైపోతాయేమో. వెళ్ళు అంటూ అతడు తలెత్తాడు. కళ్ళ నిండా కన్నీరే. నీకు చేతులెత్తి నమస్కారం పెడతాను వదినా. నాతో అలాంటి మాటలనకి ఎప్పుడు. అతడు లేచి బాత్రూంలోకి వెళ్ళి ముఖం కడుక్కున్నాడు. వాకిట్లో మేనమామ గొంతు వినిపించి తలెత్తాడు. ఏం బాబు, కులాసయ్యేనా? ఏమ్మా, విశ్వం చెప్పాడా ముహూర్తాలు పెట్టించడానికి వస్తున్నానని? రామనాథం గారు కుశల ప్రశ్నలు వేశాడు. ఎవరికి ముహూర్తం? వేణు స్వరం కఠినంగా మారిపోయింది. నీ పెళ్ళికేనయ్యా. మీ అత్తయ్య ఒకటే తొందర పెడుతోంది. నాకు చిల్లి గవ్వ ఆస్తి లేదు. ఉన్నదంతా వదిందే. నేను అమ్మాయికి మాట ఇచ్చేశాను. మీ మంజులకి మరొకరు చూస్తే మంచిది. ఆస్తి నీకెందుకు లేదయ్యా? సగం వాటా నీకు రావాలి కదా. మంజులను చేసుకుంటానని మీ అమ్మ మాట ఇచ్చింది. మాట ఇచ్చిన అమ్మ నాకు చెప్పినట్లు గుర్తులేదు. కానీ నన్ను పెంచింది వదిన. నాకు అమ్మ ఈమె. అమ్మ వంటి మనిషికి నాకు నీచి సంబంధం అంటగట్టావు మావయ్య. నువ్వు అన్నయ్యకు కూడా నూరిపోసావు. కానీ ఒక్క మాట, నాకు వదినే దేవత, కన్న తల్లి. ఎవ్వరూ నాకేమీ కారు. వెళ్ళొచ్చిక. ఆవేశంతో ఊగిపోయాడతను. అప్పుడే విశ్వం వచ్చాడు మునసబును వెంటబెట్టుకొని. అతనికి ఇదంతా తెలుసని గ్రహించిన ఊర్మిళ కోపంతో మండిపడింది. ఊర్మిళ, వాడి వాటా వాడికి రాసేయి. మిగిలింది నా పేరున రాసేయండి మావయ్య మునసబుతో అన్నాడతడు. అక్కర్లేదు, అంతా మీకే రాస్తాను. బాబాయ్ రాసేయండి ఊర్మిళ అన్నది. వదినా, రాయడానికి వీల్లేదు. నా ఇష్టం వేణు. నా ఆస్తిని నేనేమైనా చేసుకోవచ్చు. నిన్ను అన్నయ్య ఇంట్లోంచి తరిమేస్తారు అంతేగా. అలా జరిగితే మునసబ్ బాబాయ్ గారింటి వెనక ఉన్న నుయ్యి లేదు, అందులో దూకి చేస్తే పుణ్యం వస్తుంది. కేసు రాకుండా చూస్తావా బాబాయ్? వ్యంగ్యంగా ప్రశ్నించింది. మునసబు ముఖాన కత్తివాటుకి నెత్తురు చుక్కలేనట్లు పాలిపోయింది.
ఊర్మిళ తన పెట్టెలో ఉన్న దస్తావేజులు తెచ్చింది. వదిన, నాకు హక్కుంది అడగడానికి, వాళ్ళకివ్వకు. వేణు మళ్ళీ అడిగాడు. నీకిప్పుడు ఈ ఇంట్లో ఉండడానికి కూడా హక్కు లేదు వేణు. వదిన, నువ్వేమైనా అను, నాకు కోపం రాదు. మునసబు గారు, ఇలా ఇవ్వండి కాగితాలు. ఇవ్వరా? నేనే తీసుకుంటానులేండి. ఈ సంపద మా నాన్నగారు ఎవరికి చెందాలని రాశారో వారికి చెందాలి. మరొకరికి దీన్ని పొందే అర్హత లేదు. వేణు మునసబు చేతుల్లోంచి కాగితాలను లాక్కున్నాడు. వదినా, నేను వెళ్తున్నాను. ఆగు, ముందా కాగితాలు ఇచ్చి వెళ్ళు. నా ఆస్తిని నా ఇష్టం వచ్చిన వారికి రాస్తాను వేణు. ఆఖరిసారిగా చెప్తున్నాను, దస్తావేజులు ఇచ్చేయి. నీకందులో చిల్లి గవ్వరాదు. వేణు నిర్ఘాంతపోయాడు. నాకు కావాలని అడగలేదే, మరెందుకు ఆ కాగితాలు తీసుకోవడం? నీకోసం వదినా. కోపంలో అంతా అన్నయ్యకి రాస్తే ఆ తరువాత... వేణు, నన్ను విసిగించకు. నేను ఈ ఇల్లు పొలం అంతా ఆయనకే రాయదలుచుకున్నాను. నువ్వు బహుశా ఈ ఇంటికి రాకపోవడమే మంచిది. మీ మామగారితో చెప్పు, నాకు ఎవ్వరి మాటలు వినవలసిన పని లేదని. నేను నిన్ను అన్యాయం చేశారని ఆయన అరుస్తారేమో. అలా అనడానికి ఆయనకు హక్కు లేదని చెప్పు. నా ఇల్లు, నా భర్త, నేను, అంతే. ఇన్నాళ్ళు వెర్రిగా ఎవరి కోసమో తాపత్రయపడిపోయాను. నాకింకా ఓపిక లేదు. కఠినంగా ఉందామె స్వరం. ఏనాడు అతన్ని అంత పరాయి మనిషిగా చూడలేదామె. ఆ అంటున్నది తననేనని తెలిసి వేణు విగ్రహమే అయ్యాడు. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కనిపించకుండా తలంచుకున్నాడు. మంచిది వదిన, ఇన్నాళ్ళు పెంచినందుకు కృతజ్ఞుణ్ణి. నీ రుణం తీర్చుకుంటాను తప్పకుండా. వేణు తలవంచుకుని అన్నాడు. నా రుణం నువ్వు తీర్చలేవు. మీ మావయ్య కూతురు మంజులం చేసుకొని నన్ను అపరిందల నుంచి రక్షించు, అది చాలు. ఆ పని నా వల్ల కాదు. నాకెవరూ మావయ్యలేరు. నా మాటకంత విలువ లేనప్పుడు నాకు కనిపించకిక. వెళ్ళు. నీ మూలాన నేనెంతో కోల్పోయాను. ఊళ్ళో వాళ్ళు నన్నెన్నో మాటలన్నారు. ఇంకా భరించే శక్తి లేదు. నీ బ్రతుకు నీది. నేను నీకేమీ కానిక. ఊర్మిళ సర్వశక్తులు కూడదీసుకుని దుఃఖాన్ని గుండెల్లో అణిచిపెట్టి శిలగా మారి శాసించింది. వదిన, బాధతో చిన్న పిల్లవాడిలా అర్థించబోయాడతడు. మంజులని చేసుకుంటే ఆస్తిలో సగం రాస్తాను. నన్ను ఎవరూ ఆజ్ఞాపించలేరిక. అయితే వెళ్ళు. ఈ ఇంట్లో క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. బాబాయ్, అంతా ఆయన పేరుని రాసేయండి. రిజిస్ట్రేషన్ కూడా తొందరగా అయిపోతే మంచిది. ఆమె లేచి లోపలికి వెళ్ళిపోయింది. వేణు ఆమె వెళ్ళిన వైపే చూస్తూ నిలబడిపోయాడు. కొంతసేపు బరువుగా నిట్టూర్చి అన్నవంక చూసి తలవంచుకొని వెళ్ళిపోయాడు. వాకిట్లో నుంచి కేక వేశాడు. మునసబు గారు, నేను ఇంట్లో అడుగు పెట్టనని చెప్పండి అన్నయ్యకి. నాకెవ్వరూ లేరిక్కడ. నేనెందుకు రావాలి? విశ్వం, మునసబు, రామనాథం తెల్లబోయారు. వదినా మరుదుల మధ్య జరిగిన ఘర్షణ నాటకంలో చూశారు. దస్తావేజులు కింద పడున్నాయి. ఊర్మిళ వస్తుందేమోనని చూశారు. ఆమె రానేలేదు. వస్తాన్రా అబ్బాయి, రేపు వెళ్ళి రిజిస్ట్రేషన్ పని పూర్తి చేద్దాం. మునసబు వెళ్ళిపోయాడు. రామనాథం అవమానంతో దహించుకుపోతున్నాడు. వేణుని అలా మొండిగా పెంచింది. ఇప్పుడు అనుకుంటే లాభమేముంది? విశ్వం ఏం మాట్లాడలేదు. ఆయన సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. ఈ కొంపకి రానని చెప్పి విశ్వానికి ఊర్మిళ మనస్తత్వం అర్థం కాలేదు. ఆస్తి అంతా విశ్వం పేరున రాయడం, రిజిస్ట్రేషన్ అవడం చకచకా జరిగిపోయింది. ఊర్మిళ చేసిన పని ఎందరి విమర్శలకో గురి అయింది. వేణుపైన సానుభూతి ప్రదర్శించారు ఊరంతా. వేణుకి సగం రాసే పని విశ్వం అన్నాడు. నాకిష్టం లేదు. మీ ఆస్తి ఇప్పుడు మీరేం చేసుకున్నా నేను అడ్డురాను. కానీ వాడు చిల్లి గవ్వ కూడా ముట్టుకోనని కబురు చేశాడు. ఆమె ఆ మాటలు విననట్లే నటించింది. లోనికి వెళ్ళి 2 పెట్టెలు తెచ్చి అతని ముందు పెట్టింది. ఈ చీరలన్నీ అతడు తెచ్చినవే. ఏ భావంతో తెచ్చాడో నాకు అవసరం లేదని చెప్పండి. అతనికే పంపేయండి. మీరు కొనగలిగితే కట్టుకుంటాను. నాకెవ్వరి దయాదాక్షిణ్యాలు అక్కర్లేదని చెప్పండి. మర్చిపోయాను, ఆ రేడియో కూడా పంపించేయండి. అతని బట్టలు ఇంకా ఏవేవో ఉన్నాయి. నేను వాటిని చూస్తూ నరకాన్ని అనుభవించలేను. అమ్మలా పెంచితే విషసర్పమై కాటు వేయాలని చూశాడు. ఊర్మిళ మాటల్లో అర్థం వెతుక్కోలేక సతమతమైపోయాడతడు. ఇన్నాళ్ళు బంగారు తండ్రి అని మురిసిపోయే ఆమె అతన్ని ద్వేషిస్తోంది. కానీ ఆమె గుండెల్లో ఎంత దుఃఖం ఉన్నదో వేణుకొక్కడికే తెలుసు. ఆమె తన కోసమే విశ్వం వైపు మాట్లాడుతోందని, ఊళ్ళో వాళ్ళ నోళ్లు ముయ్యడానికే తనని ఇంట్లోంచి వెళ్ళిపోమ్మన్నదని వేణు గ్రహించాడు. కానీ వదిన, ఎవరికోసమో నీ మనసుని నువ్వే వంచుకుంటావా? ఇన్నాళ్ళు పెంచి ఇప్పుడు కాదని వెళ్ళిపోమ్మనంత మాత్రాన నువ్వు నాకేమీ కాకుండా పోతావా? నీ పైన నీలాపనిందలు తొలగించుకోవడానికి నన్ను దూరంగా పొమ్మని నీ మనసుకేమని సమాధానం చెప్తావు? వదిన, అన్నయ్య ఆస్తంతా కర్పూరంలా కరిగించి పారేసి నిన్ను వెళ్ళిపోమ్మంటే, ఆ నిషాలో నిన్ను నీ ప్రాణాల్ని బలి తీసుకుంటే నేనెలా భరించగలను వదిన? ఎలా భరించను?
ఎందుకింత కఠినంగా నిన్ను నువ్వే శిక్షించుకుంటున్నావు? నాకు పెళ్లి కాకపోతే వచ్చిన నష్టమేమిటి? సీత అలా చేసింది, నువ్వేమో నా ముఖం చూడనన్నావు. వేణు గుంటూరు చేరిన మనిషి కాలేకపోయాడు. హాస్పిటల్ని ఓ డాక్టర్ చేత నడిపించమన్నాడు కాంపౌండర్తో. రాత్రింబవళ్ళు ఆలోచిస్తూనే గడిపేస్తున్నాడు. ఏనాడు లేంది సిగరెట్లు విపరీతంగా కాల్చడం మొదలుపెట్టాడు. వదిన దగ్గర నుంచి కబురొస్తుందని, ఆమె కోపం ఇట్టే కరిగిపోతుందని ప్రతిక్షణం ఎదురు చూశాడు. కానీ తన సామాన్తో పాటు చీరలు కూడా ఇచ్చి వెళ్ళిపోయాడు రాముడు. అతను వణికిపోయాడు అవన్నీ చూసి. ఏమైంది వదినకి? నా వస్తువులు కూడా పనికిరావా? నేనంటే ఇంత ద్వేషమా ఆ గుండెల్లో? నాకెందుకు ఈ చీరలు? అతడు చలనమే లేనట్లు నిర్జీవంగా చూశాడు వాటి వంక. ఆ రాత్రి ఈ లోకంలో తనకి ఎవ్వరూ లేరని, ఏకాకినని అనిపించింది. గుండెల్లోపల సంద్రమై విరుచుకుపడే దుఃఖాన్ని అణచలేకపోయాడు. ఉదయం కాంపౌండర్ రాఘవరావు వచ్చేసరికి జ్వరంతో మూలుగుతున్నాడు. టాబ్లెట్ ఇవ్వమన్నాడు. పని మనిషి కాఫీ ఇచ్చింది. 2-3 రోజులు గడిచిపోయాయి. అతని జ్వరం తగ్గనే లేదు. కాంపౌండర్ పరీక్ష చేశాడు. మీకు టైఫాయిడ్ అయ్యేట్టుంది డాక్టర్ గారు. మీ వదిన గారికి అక్కర్లేదు, చచ్చినా సరే ఆమె రాకూడదు. కాంపౌండర్ మాట పూర్తి చేయకముందే పెద్దగా అరిచాడు. అతడు ఆశ్చర్యపోయాడు. ఈ మధ్య ఏదో పోగొట్టుకున్నట్లు ఎప్పట్లా నవ్వుతూ నవ్వించే మనిషి తాను కానే కానట్లు దిగులుగా కూర్చుంటున్న అతని తీరు కాంపౌండర్ గమనిస్తూనే ఉన్నాడు. కారణం అడగడానికి సాహసించలేకపోయాడు. ఇప్పుడు అతని అరుపులు విని ఊర్మిళపై బాగా కోపం వచ్చిందని మాత్రం అర్థం చేసుకున్నాడు. నేను మీకంటే 4 కాలాలు ఎక్కువ చూశాను బాబు. కోపాలు తాపాలు తప్పవు మనుషులై పుట్టాక. కానీ జబ్బు పడ్డప్పుడు నా అన్నవాళ్ళు కావాలి నాయన. ఊర్మిళ గారికి కబురంపుతాను. వయస్సులో పెద్దవాడవడం వలన వేణుకి తన పట్ల ఉన్న గౌరవాభిమానాల్ని పురస్కరించుకుని చెప్పాడు కాంపౌండర్. మీరు హాస్పిటల్కి వెళ్ళండి రాఘవరావు గారు. నేను డాక్టర్ని, నాకెవ్వరి అవసరమూ లేదు. ప్లీజ్ వెళ్ళండి. వేణు కోపాన్ని నిగ్రహించుకున్నాడు. కాంపౌండర్ ఏమీ అనలేక మౌనంగా వెళ్ళిపోయాడు. వేణుకి జ్వరం 10 రోజులైనా తగ్గలేదు. హాస్పిటల్లో ఉన్న డాక్టరే వచ్చి మందులిస్తున్నాడు. ఉన్నట్టుండి ఓనాడు టెంపరేచర్ 104 దాటింది. డాక్టర్ భయపడి కాంపౌండర్ని పిలిచాడు. వేణు పిచ్చి మాటలంటున్నాడు జ్వర తీవ్రతలో. డాక్టర్ గారి కండిషన్ ఏమీ బాగుండలేదు. వాళ్ళ తాలూకు మనుషుల్ని రమ్మని కబురు పంపించండి. నేను డాక్టర్ రఘునాథ్ని పిలుచుకొస్తాను అన్నాడు డాక్టర్. కాంపౌండర్ తల ఊపాడు మౌనంగా. నాకు ముందుగానే కబురు పంపించే పని. ఊర్మిళ గుమ్మంలో అడుగు పెడుతూ అంది. డాక్టర్ గారు వద్దన్నారమ్మా, ఇప్పుడు ఇక తప్పలేదు కాంపౌండర్ చెప్పాడు. ఊర్మిళ నిట్టూర్చింది. వేణు గదిలోపలికి రాగానే ఆమె గుండెల్లో భయం మరింత పెరిగిపోయింది. ఆమెకు దుఃఖం ఆగలేదు. వేణు, ఎలా ఉంది బాబు? అయ్యో, నా బిడ్డ ఎంత చిక్కి శల్యమైపోయాడో. మంచి డాక్టర్కి చూపించకూడదటయ్యా రాఘవరావు. అయినా తాను వద్దన్నంత మాత్రాన నాకు కబురు పంపించకుండా మీరెందుకు ఆగిపోవాలి? ముందు మీరెళ్ళి డాక్టర్ని పంపించండి. ఇప్పుడే వచ్చి వెళ్ళారమ్మా. రాత్రి కంటే పరిస్థితి కొంచెం మెరుగే. నిద్రపోతున్నారు, లేపకండి. కానీ మందు టైం ప్రకారం వెయ్యాలి. నేను వెళ్ళి హాస్పిటల్ పని చూసుకుంటానిక. మీరొచ్చే వరకు నా భయం అంతా ఇంత కాదమ్మా. ఈ రోజు చూసి మరో డాక్టర్ని పిలుద్దాం. ప్రమాదం ఏమీ లేదు కదా? నాకెందుకో భయంగా ఉంది. డాక్టర్ని పిలవండి. ఎలా మూలుగుతున్నాడో చూడండి. గుండెలు తరుక్కుపోతున్నాయి. ఎంత నల్లబడిపోయాడు. చెంపల్ని ఆప్యాయంగా నిమురుతూ కళ్ళొత్తుకుంది. కాంపౌండర్ వెళ్ళిపోయాడు. అరగంట తర్వాత వేణుకి మెలకువ వచ్చింది. కళ్ళు విప్పాడు నీరసంగా. ఎదురుగా ఆందోళనతో వడిలిపోయిన ముఖం కనబడింది. ఒక్కసారి సంతోషం మెరుపులా తళుక్కుమంది కళ్ళల్లో. కానీ వెంటనే చిన్నబోయింది అతని ముఖం. కళ్ళు మూసుకున్నాడు. కనుకొలకుల్లో కన్నీరు నిలిచింది. బాబూ వేణు, నా మీద కోపమా? నేను ఎందుకలా చేశానో నీకు చెప్పే వ్యవధి కూడా లేదయ్యా. కానీ నా మనస్సు ప్రతిక్షణం నిన్ను చూడాలని తహతహలాడిపోతోంది. నా బాధ పగవాళ్లకు కూడా రాకూడదు. ఇందా కొంచెం బత్తారసం తాగు. నెమ్మదిగా లే, నేను లేవదీస్తానుండు. ఆమె వేణుని లేపి నెమ్మదిగా రసం తాగించింది. పైటతో పెదవుల్ని అద్దింది. నుదుటిపై చెయ్యి వేసి చూసింది. జ్వరం మాడిపోతుంది. టాబ్లెట్ వేసుకో. నన్ను దేవుడు సుఖపడనీయుడిలా ఉంది. హాయిగా తిరిగే నా బిడ్డకి ఇదేం కర్మ? నీకేం భయం లేదు వేణు. నీ ప్రాణానికి నా ప్రాణమిస్తాను ఆ దేవుడు అడిగితే. తెల్లవారేసరికి అదే తగ్గిపోతుంది. జ్వర తీవ్రతతో ఆమె పైన దిగులుతో అతడు దుర్బలుడైపోయాడు. ఆమె చేతిని గట్టిగా నుదుటిపైన ఉంచుకొని కన్నీరు కార్చసాగాడు. వేణు, ఇంకెందుకు బాబు? నేను ఇన్నాళ్ళు జీవోత్సవంలా బ్రతికానయ్యా. ఈ లోకం కోసం కొన్నిసార్లు మనసుల్ని ముక్కలు ముక్కలుగా కోసివేయవలసి వస్తుంది. నీ పైన అంత అపనింద వేస్తుంటే నాకు మతిపోయింది. నిన్న నరకంలో నుంచి బయటికి లాగాలంటే నాకు తోచింది అదే. నిన్ను వెళ్ళిపోమ్మడమేనయ్యా.
కానీ నా మనసు ఎంతగా క్షోభించిందో ఆ మాటలు అనలేక నీకెలా చెప్పను. ఎక్కడ నువ్వు వదినా నేను వెళ్ళని నా ఒడిలో వాలిపోయి ఏడుస్తావోనని గుండెల్ని అరచేతిలో పెట్టుకున్నాననుకో. నీకు కోపం తెప్పించి వెళ్ళగొట్టిన నాడు నాకు ఆ ఇల్లు దెయ్యాల కొంపలా అనిపించింది. కానీ నేను ఆడదాన్ని వేణు, ఆ పైన నిర్భాగ్యురాల్ని, స్వయంగా పెంచుకున్న మొక్కని కాదని విసిరివేసిన దురదృష్టవంతురాలిని. మీ అన్నయ్యను నమ్మించకపోతే నీ జీవితం నా మూలాన నాశనమైపోతుందని భయపడిపోయాను. ఇంట్లో మనిషే నీచ సంబంధాన్ని అల్లగలిగినప్పుడు పరాయి మనుషులు ఇంకా ఎన్నైనా సృష్టిస్తారు వేణు. నువ్వేమో సీత కోసం పెళ్ళి వద్దంటే నా కోసమేనని నీ జీవితాన్ని పరిహసిస్తారు, నీ భవిష్యత్తుని నాశనం చేస్తారు. నా బాధ ఎంత దాని ముందు. ఊర్మిళ చెప్తుంటే కళ్ళు మూసుకుని శ్రద్ధగా విన్నాడు. ఆ రాత్రి హాయిగా నిశ్చింతగా నిద్ర పట్టింది అతనికి. ఆమె మాత్రం రాత్రంతా మేలుకొని మందులు, పళ్ళరసం, గ్లూకోజు ఇస్తోంది మాటిమాటికి. నుదురు పట్టుకుని చూస్తూ నిట్టూరుస్తూ తనంతానే నిందించుకుంటూనే ఉంది. ఉదయాన డాక్టర్ వచ్చాడు. ఊర్మిళ ఆదుర్దాగా జ్వరం తగ్గనందుకు భయాన్ని వెల్లడించింది. మనస్సులో ఏదో విచారం పెట్టుకున్నాడమ్మా, విశ్రాంతి లేదు. ముందు మనస్సులోని బాధ తొలగిపోవాలి, ఆ తర్వాత జ్వరం దానంతట అదే తగ్గిపోతుంది డాక్టర్ చెప్పాడు. ఆ మర్నాటికి జ్వరం తగ్గిపోయింది పూర్తిగా. ఊర్మిళకి అప్పుడు మనశ్శాంతి చిక్కింది. అమ్మయ్య, జ్వరం పోయింది. నీకెందుకయ్యా ఇంత విచారం? నేను నిన్ను కాదని బ్రతకగలనా? ఇదంతా నీకు సుఖం కోసమే చేశానయ్యా. నీకో శుభవార్త చెప్తాను. సీత ఉత్తరం రాసింది. అతడు లేచి కూర్చున్నాడు ఆమె మాట వినగానే. లేవకు, మరి డబ్బు కావాలట. నెల్లూరులో ఉంటున్నట్లు రాసింది, కానీ కారణం రాయలేదు. డబ్బు పంపించావా వదినా? ఏది, మళ్ళీ పిలు ఒక్కసారి. ఇన్నాళ్ళు ఈ పిలుపు వినిపించక నా మనసు ఏడుస్తోంది ఊర్మిళ అన్నది అతని కళ్ళలోకి చూస్తూ. ఆ చీరలన్నీ నేనేం చేసుకున్నదినా? కట్టుకోవయ్యా, మీ వదిన పిచ్చిది. ఈ పిచ్చిదాని చీరలు నువ్వు కాక మరెవరు కట్టుకుంటారు? పిచ్చి తండ్రి, నేనెప్పుడో నీ దగ్గరికి వస్తాను. 4 రోజులు ఉంటాను నీ ఇంట్లో. ఎన్నిసార్లు రాగలనో అన్నిసార్లు వస్తాను. వచ్చినప్పుడు రోజుకో చీర కట్టుకుంటానయ్యా. ఈ చీరలన్నీ నాకు ప్రాణప్రదం. గుండెల్లోని అనురాగమంతా పొదిగి నాకు చీరలు సారెలు ఇచ్చేవాళ్ళదెంత పవిత్ర ప్రేమ. అంత విలువైన వాటిని కట్టుకుంటే ఆ మనిషి నిషాతో కామంతో నన్ను దహించి వేస్తుంటే నేను భరించలేని వేణు. ఇవి ఓ కన్న తల్లికి ప్రేమగా బహుకరించాడో అబ్బాయి. ఆ ప్రేమని అవమానించలేనయ్యా. ఆ మనిషి స్పర్శతో వీటిని అపవిత్రం చేయలేను వేణు. ఊర్మిళ గుండెల్లో విశ్వం పట్ల ఉన్న ద్వేషం బయటికి పొంగింది. వేణు కళ్ళల్లో సంతృప్తి, ఆనందం, గర్వం నిండిపోయాయి. వదినా, ప్రేమతో నిండిపోయింది అతని గొంతు. అవునయ్యా, పైకి నిన్ను తిట్టిపోస్తాను మాటల్లో, నీకు చిల్లి గవ్వైనా ఇవ్వనంటాను. నువ్వు నాకేమీ కాబో పొమ్మంటాను. నీ జ్ఞాపకాన్ని తెచ్చే ఏ వస్తువు ఆ ఇంట్లో ఉంచను. కానీ అనుక్షణం నా హృదయం నిన్ను దీవిస్తూనే ఉంటుంది. నీ క్షేమం కోసం బండెడు దుఃఖాన్ని భరించి నిశ్శబ్దంగా ఉండిపోతుంది. ఏ ఆనందము లభించకపోయినా. అన్నయ్యకు నేనంటే ఇష్టం లేదా వదినా? ఆయనకి ఎవరంటే ఇష్టం ఉందని చెప్పను. రీటా ఓ బజారు మనిషి. ఈ రోజున నేను అంతే తనకి. వదినా, నువ్వు బాధపడతావని తెలుసు, కానీ ఉన్న నిజం అది. నేను వెయ్యని వేషం లేదు, ఆడని అబద్ధం లేదు. నాకు మరీ ఎక్కువగా అలంకరించుకోవడం అంటే నచ్చదు. ఏ చీర ఎప్పుడు కట్టుకోవాలో తెలిసి శ్రద్ధ చూపించను. సహజంగా ఉంటే బాగుంటుందని. అందం అప్పుడే మనస్సుకి హాయిగా ఉంటుంది. ప్రతిరోజు మల్లెలు, మందారాలు పెట్టుకొని ఘడియకో చీర మార్చి సింగారాన్ని అణువంతైనా మాసిపోనివ్వకుండా తడుక్కుమని వెరవడానికి నేనేమీ బజారు మనిషిని కాను. కానీ ఈనాడు నేను ఆ మనిషి కోసం లేని అందాన్ని కూడా తెచ్చిపెట్టుకుంటున్నాను. నువ్వు చూస్తే వదినేనా అని విస్తుపోతావు. నువ్వు లోకంటి చూపులో, మాట విరుపులో, చిరుకోపంలో, నడకలో, ఆఖరికి నిద్రలో కూడా అందాన్ని, ఆకర్షణీయతని ప్రదర్శించలేక విసిగెత్తిపోతోంది నాకు. నన్ను కాదని తను ఎక్కడికో ఎందుకు పరిగెత్తాలి? ఇన్నాళ్ళు నన్ను బాధ పెట్టారు. ఇప్పుడు పూర్తిగా నా మనిషిని చేసుకుని చేసిన తప్పుల్ని ఒప్పుకునే వరకు నిద్రపోను. నా కోసం ఆ మనస్సులో అనురాగం పొంగిపోతున్న క్షణాల్లో శాశ్వతంగా వదిలిపెట్టి వెళ్ళిపోతాను. మళ్ళీ కంటికి కనిపించినంత దూరంగా వెళ్ళిపోవాలి. అప్పుడు నా విలువ తెలిసి నా కోసం తప్పించిపోతుంటే నవ్వుకుంటాను. ఊర్మిళ చూపులు ఎక్కడో చూస్తున్నాయి, కానీ అసలు నిజం అది కాదని వేణు గ్రహించలేకపోయాడు. వేణు, నా ప్రేమతో నిన్ను బంధించి వేశానని లోకం విమర్శిస్తోంది. గారాల కూచిలా నువ్వు నా ఒడిలో ఒదిగిపోతుంటే ఈర్ష్యతో దహించుకుపోతున్నారందరూ. నువ్వు నన్ను విడిచి వెళ్ళలేనంటావు. ఆస్తి నీకే రాద్దామనుకున్నాను. అప్పుడు ఈ లోకం కోడై కూస్తుంది మన బాంధవ్యంలోని అర్థాన్ని తెలుసుకోలేక. నా కోసమే నువ్వు మంజులని కాదన్నావు. నన్ను విమర్శించే వాళ్ళెవరైనా
నీకు నచ్చరు. సీత లాంటి వాడు లభించడం దుర్లభం. నువ్వు పెళ్ళే చేసుకోనని భీష్మించుకుని కూర్చుంటావు. అప్పుడు నన్ను లోకులు కాకులై పొడుస్తారు. నీకు సిరి సంపద తక్కువగా ఎప్పుడు పుష్కలంగా సంపాదించుకోగలుగుతావు. కానీ నా మూలాన పెళ్ళే లేకుండా ఉంటే భరించలేనయ్యా. నిన్ను దూరంగా వదిలేస్తే ఓ ఇంటివాడివి అవుతావు. నీ భార్య నన్ను అర్థం చేసుకుంటే నీ ఇంటికి వచ్చి నీ పిల్లల్ని చూసి వెళ్తానప్పుడప్పుడు. లేదో నా బాధ నేను పడతాను. కానీ ఈ సంగతి నీకు చెప్పనిప్పుడు. చెబితే భీష్ముడివైపోతావు అని మనసులోనే అనుకుంది. అయితే నేను నిజంగానే మన ఇంటికి రావద్దా వదినా? వద్దు వేణు, నేనే వస్తాను చూడాలనుకున్నప్పుడు. మా మేనత్త కూతురు పెళ్ళని చెప్పి ఇక్కడికి వచ్చాను. నీ పైన ఆయనకు అనుమానం. అది కరిగిపోయే వరకు నిన్ను బాధ పెట్టక తప్పేట్టు లేదయ్యా. నీకు మరీ బెంగగా ఉంటే మా అమ్మ రాసినట్లు ఓ ఉత్తరం రాయి. ఎలాగో ఏదో సాకు చెప్పి వచ్చి వెళ్తాను. సీత అడ్రస్ రాసిందా? డబ్బు పంపించనా? నీకు తప్పదు. నా దగ్గరేమీ లేదయ్యా ఇప్పుడు. అంతా మీ అన్నగారే చూసుకుంటున్నారు. కావాలని అడిగితే కాదనరనుకో. కానీ సీతకు నువ్వు పంపిస్తేనే అందం. ఊర్మిళ నవ్వింది చిన్నగా. మరి నేను వెళ్తానయ్యా. ఆరోగ్యం జాగ్రత్త. నాకు నీ క్షేమ సమాచారాలు తెలియచేస్తూ ఉండు. ఇందా సీత అడ్రస్. అతడు ఉత్తరం విప్పి చూశాడు ఆతృతతో. నెల్లూరు. అక్కయ్య, నిన్ను మర్చిపోవడం నా తరం కాదు. ఒక్క బూచబ్బాయిని మినహాయిస్తే ఇంట్లో ప్రతి వస్తువు నాకు ప్రాణప్రదమని చెప్పకుండా ఉండలేను. మళ్ళీ జన్మంటూ ఉంటే ఊర్మిళక్కయ్యకి చెల్లెలుగా పుట్టించమని దేవుడికి 1000 సార్లు చెప్పాను. వేణుగోపాల్ గారు ఎలా ఉన్నారో ఆయనకు నేను రుణపడిపోయానక్కయ్యా. తీర్చుకోలేని రుణం అది. ఎన్ని జన్మలెత్తినా వారికి నేనేమీ ఇవ్వలేనేమో. నేను ఇక్కడెందుకుంటున్నానో నాకే అర్థం కాదు. ఎవరిపైనో అంతులేని ద్వేషంతో మండిపోతూ వచ్చాను. కానీ ఆ ద్వేషాగ్ని చల్లారకముందే ఆ మనిషి సర్వాన్ని కోల్పోయి నా దయాదాక్షిణ్యాల మీద ఆధారపడిపోయాడు. మనిషి కొన్నిసార్లు మరొకరి శిక్షని అనుభవించవలసి వస్తుంది. అందుకే నాకు కొంచెం డబ్బు అవసరం. కనీసం 200 పంపిస్తే నీకు మళ్ళీ ఉత్తరం రాస్తానేమో. ఎన్ని 1000 సార్లు నీకు ప్రణామాలు చేయగలనో చూస్తున్నాను. నీ సీత. వేణు అడ్రస్ చదివాడు. ఏదో నిశ్చయానికి వచ్చినట్లు నిట్టూర్చాడు సంతృప్తిగా. వదినా, సీతను చూసి రావాలి. వెళ్ళనా? ఇప్పుడే వద్దు. నీ ఆరోగ్యం ఇంకాస్త చక్కబడని. అసలు అక్కడ తానే పరిస్థితిలో ఉన్నదో. నీకు సీతను చేసుకోవడం ఇష్టం లేదనుకుంటాను. సీతకి పెళ్ళైంది, భర్త ఉన్నాడు. ఎవరికో చెందిన మనుషుల కోసం ఆశపడడం నాకు నచ్చదు వేణు. కానీ తాను భర్తను ద్వేషిస్తోంది, నన్ను ప్రేమిస్తోంది. ఆమె ద్వేషిస్తుందేమో కానీ సంఘం ఒప్పుకోదు. అప్సరస లాంటి భార్యను వదులుకోవడానికి అతడు సిద్ధంగా లేడని సీత చెప్పింది. పైగా 20,000 ఇవ్వవలసి వస్తుంది. కాదంటే అందుకే విడాకులు ఇవ్వనన్నాడు. ఆడది ఏం చేస్తుంది? ఎప్పటికైనా లొంగకపోతుందా అని అతని నమ్మకం. అవును మరి, ఆడవాళ్ళకి భర్త ఎంత వ్యసనాల పుట్టైనా భరించక తప్పదు మన దేశంలో. ఊర్మిళ తన గుండెల్లో ఉన్న ఊహల్ని వెల్లడించింది. నీకు సీతను మించిన సౌందర్యరాశిని వెతుకుతానయ్యా, నా మాట విని. వదినా, నువ్వు ఇన్ని మాటలు చెప్పావు. అన్నయ్యనెందుకు వదిలి వెళ్ళావు? వెళ్తే సంఘం బ్రతకనీయదని చెప్పకు. ఆ సంఘాన్ని నోరు మూయించడానికి నీకు నా అండ ఉంది, ఆస్తి ఉంది. అయినా వెళ్ళలేవు. అన్నయ్యని నీ మనసు ప్రేమిస్తోంది. లేకపోతే ఇంత నరకాన్ని నువ్వు భరించేదానివే కాదు, నన్ను వెళ్ళిపోమ్మని శాసించేదానివే కాదు. మొత్తానికి డాక్టర్ అనిపించావయ్యా. ఆమె మధురంగా నవ్వింది. అయితే నువ్వు సీతని వదలలేనంటావు. నీకు నేనేం చెప్పను? నన్నే మించిపోయావు. నీ సుఖమే నాకు కావాల్సింది. ఊర్మిళ ప్రయాణమైంది. మళ్ళీ ఎప్పుడొస్తావు వదినా? నువ్వు సీత వచ్చిందని కబురు చేస్తే రాక తప్పదు. సీత రాదననుకుంటున్నావా? మేం ఆడవాళ్ళం వేణు, ఒకరికి అర్థం కామయ్యా. అనురాగం మా హృదయాల్లో ఎన్నెన్ని విచిత్రాలు చేస్తుందో మీ మగవాళ్ళు చెప్పలేరు. ఊర్మిళ అతనికి ఆ క్షణంలో కొత్త వ్యక్తిలా కనిపించింది. ఆమె వెళ్ళలేక వెళ్ళింది. అతడు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాడు. రిక్షాలో కూర్చుంటూ కళ్ళొత్తుకోవడం గమనించి నిట్టూర్చాడు. సీతకు ఆ రోజునే డబ్బు పంపించాడు. జాబు కూడా రాశాడు. జవాబు కోసం ఎన్నాళ్ళు నిరీక్షించినా అక్షరమైనా రాలేదు. డబ్బు అందినట్లు మాత్రం రసీదొచ్చింది. ఓనాడు సాహసించి నెల్లూరు ప్రయాణమయ్యాడు. స్టేషన్కి చాలా దూరంగా ఉంది ఆమె రాసిన ఇల్లు. ఉద్వేగంతో గుండెలు వేగంగా స్పందిస్తుంటే తలుపు తట్టాడు. ఎవరు? మంగమ్మ, వస్తున్నానుండు. అది సీత గొంతు. అతడు మనసుతో చెప్పాడు. తలుపు తీసింది. వేణుని చూడగానే ఆశ్చర్యం, ఆనందం, విచారం ఆమెను క్షణమాత్రం ఊపివేశాయి. ఆ తరువాత నవ్వింది సన్నగా. రండి, మీరొస్తారని తెలుసు. అక్కయ్య ఎలా ఉంది?
ఆ స్వరం ఎంతగా దాచిన అనురాగంతో తీయనే అయింది. ఆ కళ్ళల్లో వింత మెరుపులు తళుక్కుమంటున్నాయి. సీత, నువ్విలా చిక్కిపోయావెందుకని? వెన్నెల కురిసినట్లు నవ్విందామే. భలే వారే, నా ప్రశ్నకి సమాధానం చెప్పరేమిటి? మీకేమైనా జబ్బు చేసిందా? అక్కయ్య ఎలా ఊరుకుంది? మీకు నిలబడడానికి కూడా ఓపిక లేదే? అద్దంలో చూసుకున్నారా మీరు గుర్తుపట్టలేనంతగా చిక్కిపోయారు. సీత మంచం వాల్చింది. అది విరిగిపోవడానికి సిద్ధంగా ఉంది. ఆ గదిలో ఓ మూలన మరో మంచం పైన గళ్ళ దుప్పటి పరిచి ఉంది. ఒక మూలగా వంట సామాను, ఓ కాలు విరిగిన కుర్చీ, పైన బట్టలు. ఇదే సామాను. అతను ఎవరికోసమో చూశాడు. మాట్లాడరేమిటి? ఓహో, శ్రీనివాస్ గారి కోసం వచ్చారా? ఆయన లేరు, హాస్పిటల్కి వెళ్ళారు. వచ్చేస్తారు. మీరు జబ్బు పడినట్లు నాకు అక్కయ్య రాయలేదే? సీత మళ్ళీ ప్రశ్నించింది. నా గురించి ఎవరికో ఎందుకు గుర్తుంటుంది సీత? మీ అక్కయ్య నన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టింది. ఆఖరికి నా వస్తువులు కూడా పంపించి వేసింది. వేణుగొంతు గద్గదమైంది. మీరు నాతో పరిహాసమాడటానికి వచ్చారన్నమాట. అక్కయ్య మిమ్మల్ని కలలో కూడా వెళ్ళగొట్టలేదు. టైఫాయిడ్ వచ్చి చావు బతుకుల్లో ఉంటే కబురంపితే వచ్చింది. మొక్కుబడి తీర్చుకొని నన్నిలా అస్థిపంచరంలా వదిలేసి వెళ్ళిపోయింది. వేణు జరిగిందంతా వినిపించాడు. సీత అతడిని జాలిగా ప్రేమగా చూసింది. అంతా విన్న తర్వాత, అందుకే అక్కయ్య నాకు అక్షరమైనా రాయలేదు. నేనెవరికి కావాలి? ఎవ్వరూ రాయరు, నిష్ఠూరంగా అన్నాడు. సీత ఆ నిష్ఠూరంలో విసిరిన బాణం తనపై నన్నే గుర్తించింది. ఏం రాయాలో తోచలేదు డాక్టర్ గారు. ఆయన రాయమన్నారు, కానీ రాయలేకపోయాను. సీత కళ్ళు వాల్చుకుంది చివరలో. పోనీలే, అయిపోయింది. బ్రతికి నిన్ను చూస్తానని అనుకోలేదు. నిరాశతో గొంతు పూడిపోయింది. సీత కళ్ళల్లో బాధ కదిలింది. ఆమె పెదవి కొరుక్కుంది అతని వంక చూస్తూ. కాఫీ ఉందా సీత? తలనొప్పిగా ఉంది. అయ్యయ్యో, నా మతి మరపు చూడండి. ఆఖరికి మంచినీళ్ళైనా ఇవ్వలేదు. ఆమె మంచినీళ్ళు అందిస్తుంటే ఆమె చేతివేళ్లు సున్నితంగా స్పర్శించాయి. నీ చేతి గాజులేవి సీత? క్షణంసేపు తొట్రుపాటుతో సమాధానం ఇవ్వలేకపోయింది. ఆ తరువాత అన్నది, ఏం ఈ సీత చేతులకి బంగారపు గాజులు లేకపోతే అందం పోయిందంటారా? నవ్వింది ఆనందాన్ని అరువు తెచ్చుకున్నట్లు. శ్రీనివాస్ ఉద్యోగం చేయడం లేదా? ఇంటిని మరోసారి పరిశీలిస్తూ అడిగాడు. మనుషుల వైభవం కొన్నాళ్లే డాక్టర్ బాబు. శాశ్వతం కాని ఆ వైభవం వెలుగులో విలువైన వాటిని తృణీకరించి జీవితాన్ని అర్థహీనం చేసుకుంటారు. తరువాత ఎంత ఆక్రోశించినా జార విడుచుకున్న ఆనందం తిరిగి పొందలేరు. శ్రీనివాస్ గారి విషయంలో కూడా అదే జరిగింది. అయితే అతడిప్పుడు నీ విలువ గుర్తించాడన్నమాట. భయపడకండి, గుర్తించినా గుర్తించకపోయినా నాకు మిగిలిందేమీ లేదు. నేనెప్పటి సీతగానే బ్రతకవలసిందే. అంటే నేను నీకేమీ కానా సీత? మీరా ఏమవుతారు? అదిగో ఆయన వచ్చారు, అడుగుతానుండండి నేను మీకేమవుతానో. సీత బయటకు వెళ్ళింది. సీత, నీకేమైనా పిచ్చెక్కిందా? చూశారా వేణుగారేమంటున్నారో? నాకు పిచ్చెక్కిందట. వేణు కలవరపాటు నడుచుకుని లేచొచ్చాడు. సీత రిక్షాలోంచి శ్రీనివాస్ని పక్క ఇంటి వారబ్బాయి సాయంతో లోనికి తీసుకొచ్చి పడుకోబెట్టింది. వేణు శ్రీనివాస్ని చూసి శిలాప్రతిమలా నిలబడిపోయాడు. ఎవరు సీత? శ్రీనివాస్ ప్రశ్న. డబ్బు పంపించారు చూడండి, అదిగో ఆ దేవుడే. సీత సమాధానం వేణుకి తృప్తిగా అనిపించలేదు. ఓహ్, మీరా డాక్టర్? కూర్చోండి, ప్లీజ్ బీ సీటెడ్. సీత మీ గురించి చెప్పని రోజు లేదు. నన్ను కూడా మీ దగ్గరికి తీసుకువెళ్తానంది. కానీ ఎన్నాళ్ళలో బ్రతకని నాకు ఇన్ని వైద్యాలు ఎందుకు చెప్పండి? ఏమైందో మీకు సీత చెప్పనే లేదు కదూ? చెప్పదండి. అందుకే సీతకెవరూ సాటిరారు అనిపిస్తుంది నాకు. శ్రీనివాస్ బరువుగా నిట్టూర్చాడు. ఇందా, ముందు కాఫీ తీసుకోండి. డాక్టర్ బాబుకు కూడా మీరొచ్చే వరకు ఇవ్వకూడదనుకున్నాను. శ్రీనివాస్ నిర్లిప్తంగా నవ్వాడు. ఎందుకు సీత నిజాన్ని దాస్తావు? చూసారా డాక్టర్ ఎంత అభిమానమో? తాను కడుపు మార్చుకొని నాకు తిండి, మందులు, పళ్ళు, కాఫీలు అమర్చుతుంది. ఈ పూట కాఫీ పొడికి కూడా డబ్బులు లేవంది. నన్నేమో హాస్పిటల్కి పంపించింది. వెళ్ళనంటే మొండిగా ఉపవాసం ఉంటుంది 10 రోజులు. నమ్మకండి డాక్టర్ బాబు, నాకంత ఓపిక లేదు, సీత అంది. దేవుడి ముందు అబద్ధం చెప్పకూడదు సీత. అసలు జరిగిన సంగతి చెప్పనే లేదుగా మీకు. అమెరికా నుంచి ఇక్కడేదో ప్రైవేట్ కంపెనీలో మంచి ఉద్యోగం దొరికిందని వచ్చేశాను. చేసిన పాపం చెప్తే పోతుందంటారు. అక్కడ ఓ బిజినెస్ మ్యాగ్నెట్ కూతురు లినాకాని ప్రేమించాను. బహుశా ఆమె డబ్బు, అందం నన్ను అలా చేశాయేమో. మాకు అబ్బాయి కూడా పుట్టాడు. ఉన్నట్టుండి నా ఉద్యోగం పోయింది. లినాక నన్ను మర్చిపోయింది. ఆమె ఎవరినో పెళ్లి చేసుకుంది. ఇండియా వచ్చేశాను. కొన్నాళ్ళు ఉద్యోగం చేశాను, కానీ అది కొన్ని నెలలే. అమ్మ, నాన్న అక్కయ్య దగ్గరే ఉండిపోయారు. నేను వాళ్ళకి కడుపు నిండా తిండి కూడా పెట్టలేకపోయాను. నాన్న కోపంతో అమ్మని తీసుకుని వెళ్ళిపోయారు. ఆఖరికి మళ్ళీ పెళ్లికి సిద్ధపడ్డాను. 2, 3 వచ్చారు అమ్మాయిల్ని ఇస్తామని.
వాళ్లతో పెద్ద ఆఫీసర్నని అబద్ధమాడాను. అంతలో లినాక మా అబ్బాయి బాధ్యత నాదేనని రాసింది. ఆ ఉత్తరం వాళ్ళ చేతిలో పడింది. లినాక వచ్చింది. మళ్ళీ మరో వెలుగు వెలిగాను. అప్పుడే సీత వచ్చింది లాయర్ని తీసుకుని. తనని పశువులా కొట్టాను, తిట్టాను. లాయర్ కోర్టుకు తీసుకువెళ్ళాడు. విడాకులు ఇచ్చేశాను. పీడ వదిలిందని సంతోషించాను. 20,000 ఇవ్వనక్కర్లేదన్నది. ఆ సంతోషంలో లినాక పార్టీ ఇచ్చింది. మర్నాడు జ్వరం వచ్చింది నాకు. లినాక వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళొస్తానన్నది. ఆమె కోసం జన్నర్ అన్న అతనొచ్చాడు. 10 రోజులైనా తగ్గలేదు. హాస్పిటల్లో జాయిన్ చేసి లినాక వెళ్ళిపోయింది. అక్కడే నా తప్పులకి శిక్ష పడింది. పక్షవాతం వచ్చి కాలు చెయ్యి పడిపోయింది. డబ్బు లేదు. హాస్పిటల్లో నుంచి వెళ్ళిపోమ్మన్నారు. అప్పుడే సీత నన్ను ఆదుకుంది. తానక్కడ లేడీ డాక్టర్ దగ్గర పనిచేస్తోంది. కట్లు కట్టడం, మందులు ఇవ్వడం, ఇంజక్షన్లు కూడా చేసేది. అప్పుడప్పుడు కొంచెం తగ్గే వరకు సీత తన డబ్బుతో వైద్యం చేయించింది. తరువాత ఇంటికి చేర్చింది. దేవతలా అన్నీ అమర్చిపెట్టి వెళ్తుంది రోజు ఈ రాక్షసుడికి. శ్రీనివాస్ కళ్ళు మూసుకున్నాడు. వేణుకి లోలోన భయం చెలరేగింది. సీత తన ప్రేమ తృణీకరిస్తుందేమోనని. పొద్దు వాలిపోతోంది. భోజనాలు పూర్తయ్యాక సీత మంచినీళ్ల కూజ అతని మంచం దగ్గర పెట్టింది. పక్క ఇంటి వరండాలో ఉన్న తాతని పిలిచి శ్రీనివాస్ని చూస్తుండమని చెప్పింది. మీరు నా గృహాన్ని కూడా పావనం చేయండి డాక్టర్ బాబు. ఏమిటి, నువ్వు ఉండేది ఇక్కడ కాదా? వేణు ఆశ్చర్యపోయాడు. సీత లేడీ డాక్టర్ గారింటి దగ్గరే ఓ రూమ్లో ఉంటుంది వేణుగారు. ఇక్కడ పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోదు. నేను మాత్రం తన జీవితాన్ని మింగేస్తున్నాను. మీరిలా మాట్లాడితే నాకు కోపం వస్తుంది. పదండి వేణు. ఆయనకి ఈ మధ్య నా గురించి కొండంత దిగులు పట్టుకుంది. సీత హెచ్చరించింది వేణుని. వేణు వెళ్ళబోతుంటే శ్రీనివాస్ పిలిచాడు. డాక్టర్, మీరు మరో విధంగా భావించరని అడుగుతున్నాను. సీత జీవితాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తానేమోనని భయంగా ఉంది. నా కోసం తన డబ్బు, కాలం ఎన్నింటినో పోగొట్టుకుంటోంది. మానవత్వం ఉన్న మనిషి కాబట్టి మీరు సీతని పెళ్లి చేసుకోగలరా ప్లీజ్? సీత ఇంకా కన్యగానే మిగిలిపోయింది డాక్టర్. ఆమె అగ్నిశిఖ. శ్రీనివాస్ కళ్ళల్లో కన్నీరు. బాధపడకండి, సీతకే కష్టమూ రానియను. వేణు అతని చేతిని పట్టుకుని ధైర్యం చెప్పాడు. నన్ను ఎక్కడైనా నర్సింగ్ హోంలో చేర్పించగలరా డాక్టర్? సీతని బాధ పెట్టలేను. ఎన్నాళ్ళు బ్రతుకుతానో. నా మూలాన తాను అన్ని సుఖాల్ని త్యజిస్తోందని భయంగా ఉంది. శ్రీనివాస్ బాధను వెల్లడించాడు. కథ కొనసాగుతుంది.